అయితే జిల్లా లోపల ఒక నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గారు ఏం చేసినారా అంటే అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్లు ఆపమని అధికారులకు చెప్పడం జరిగింది. దీనిలోకి మనం తీవ్రంగా లోపలికి వెళ్ళి పరిశీలించినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ అక్రమ మార్గంలో డబ్బు పోతూ ఉందని, దాన్ని ఏమంటారు, రేపు పొద్దున రాబోయే కాలంలో కొన్నవారికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఏదేదో చెప్పినట్టుగా వార్తలు వినబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ విషయాన్ని గమనించినట్టయితే మీరు గమనించండి మిత్రులారా. అయితే ఇక్కడ మన జిల్లా లోపల నడిచిందంటే ఫామ్ ల్యాండ్స్ నడుస్తాయి, అలాగే డీడీసీపీ లేఅవుట్లు వేసి ప్లాట్ల రూపంలో అమ్మడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ మొదలవుతుందంటే డీడీసీపీ కాకుండా నాన్ లేఅవుట్ అంటే పూర్తిగా ఒక్క నిమిషం, డిటిసిపి ఫామ్ ల్యాండ్స్ నాన్ లేఅవుట్ అంటే ఏంటి అదే చెప్పబోతాను 2 నిమిషాలు. అయితే నార్మల్గా ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్ అంటే ఎట్లా పెడతారంటే ఒక అగ్రికల్చర్ యొక్క వ్యవసాయ భూమి తీసుకొని దాంట్లో చదువులు చేసి వీళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా ఈ హైదరాబాద్ ప్రాంతంలో కానీ ఇక్కడ ఎక్కడైనా కూడా ఈ కల్చర్ ఎట్లుంటుందంటే అక్కడ ఒక శ్రీగంధమో లేకపోతే ఎర్రచందనమో లేకపోతే మలబార్ చెట్లనో లేకపోతే ఇక రకరకాల చెట్లు పెట్టి పండ్ల చెట్లు పూల చెట్లు పెట్టి మేము ఇన్ని సంవత్సరాలు మేము ఇక్కడ అగ్రికల్చర్ చేస్తూ ఉంటాం. మాకు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎందుకోసం అమ్ముతారంటే ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తీసుకొని దీని పూర్తి కాలం లోపల మీరు మా దగ్గర భూమి కొన్నట్టయితే ఇందులో వచ్చిన లాభాన్ని మీకు కూడా సగం ఇవ్వడం జరుగుతుంది. మీరు కష్టపడకుండానే మేము దీన్ని డెవలప్ చేస్తాం, అగ్రికల్చర్ ల్యాండ్గా రూపొందిస్తామని చెప్పి ఈ యొక్క ప్రజల దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే కొంతవరకు ప్లాట్లు దాన్ని ఏమంటారు అగ్రికల్చర్ ల్యాండ్ని అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కొన్న వాళ్ళకి ఏమవుతాయంటే ఇక్కడ వాళ్ళకి రైతు బంధువులు కానీ తర్వాత ఇవి ఇన్సూరెన్సులు కానీ ఇవన్నీ కూడా ఈ భూములకు అన్నిటికీ వస్తాయి. దీంతో వచ్చిన సమస్య అంటూ ఇక్కడ జిల్లా ప్రజలకు కానీ లేకపోతే ఇంకొకరికి వచ్చిన సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే అది కొనుక్కునే వాళ్ళు ఏంటంటే చిన్న చిన్నగా మధ్యతరగతి ప్రజలకు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక డీటీసీపీ లేఅవుట్లో ఒక ప్లాట్ కొనాలంటే 8,000 గజం 10,000 గజం ఉన్న దగ్గర ఇక్కడ ఒక గుంట కొనుక్కుంటే 2 లక్షలు 3 లక్షల గుంట వస్తుంది. కాబట్టి ఒక రైతు బంధులాగా దాని ఏమంటారు ఇవే కదా రైతు బంధులు ఈ ఇన్సూరెన్స్ అంతే కదా ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఒక చిన్న తరగతి మధ్యతరగతి రైతు ఏం చేస్తారంటే ఇక్కడ భూమి కొనుక్కొని మాకు ఉంటుంది ఫ్యూచర్లో పనిచేస్తుంది. ఇక్కడ ఓ 10 సంవత్సరాల వరకు వీలైన చెట్టు గిట్ట పెంచినట్టు దానికి వచ్చిన ఆదాయాన్ని మాకు రిటర్న్లో వస్తాయన్న ఒక ఆలోచనతో చిన్న చిన్న మొత్తంలో పొదుపు చేసుకుంటూ ఇక్కడ పోవడం జరుగుతూ ఉంటుంది ఈ ఫామ్ ల్యాండ్స్ లోపల. ఇది చాలా మట్టు కూడా ఇది తర్వాత ఈ నాన్ లేఅవుట్ ఏదైతే మనం అంటూ ఉన్నామో ఈ డీడీసీపీ పోకుండా పెట్టినప్పుడు ఇక్కడ సమస్య అంతా మొదలైతే ఇక్కడనే మొదలవుతుంది. ఏం చేస్తారా అంటే 25 ఫీట్లో 30 ఫీట్లో రోడ్డు తీసి దానికి కనీస సౌకర్యాలు లేకుండా డీటీసీపీ అయితే ఏంటంటే ల్యాండ్ ఏం చేయాలి గ్రామ పంచాయతీకి మార్కెట్ చేయాల్సి ఉంటుంది. ఇది అట్లా కాకుండా ఏం చేస్తారా అంటే రోడ్లు ఎంత అందమైన ప్రపంచాన్ని పత్రిక దాన్ని ఏమంటే కరపత్రంలో చూపెట్టి వీళ్ళు ప్లాట్లు అమ్మడం జరుగుతుంది. జరిగినప్పుడు ఏమైతే కొనుక్కున్న వాళ్ళకు రేపు పొద్దున ఇంటి పర్మిషన్ కావాలన్నా లేకపోతే ఇంకోటి కావాలన్నా కూడా అనేక ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ సమస్య మొదలవుతుంది. అయితే ఇక్కడ ఏం చేసినారా అంటే ఒక మండలంలో కూడా చాలా మటుకు కూడా అన్ని మండలాలు ఇదే పరిస్థితి ఉంటుంది అనుకోండి దయచేసి. అయితే ఇక్కడ ఏదైతే అంతర్గత కుమ్ములాట్లు ఉంటాయి, ఆ లీడరు పోతున్నానో ఈ లీడర్ పోతున్నానో ఇంకో లీడర్ పోతున్నానో అంతర్గత కుమ్ములాట్లు మొదలవుతాయి. కుమ్ములాట్లు మొదలు కావడం వల్ల ఎమ్మెల్యే గారికి ఈ రాంగ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇచ్చుకుంటూ ఏం చేస్తున్నారా అంటే ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం సంబంధించిన ఎమ్మెల్యే గారికి ఫండ్ పోతుందనో లేకపోతే ఈ లేఅవుట్ల వల్ల అందరి నాయకులు డబ్బులు పోతుందనో లేకపోతే ఇంకొకరు పోతుందనో రకరకాల పంచాయతీలతో ఇది ఆపడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే స్లాట్ బుక్ ఎవరైనా దీనివల్ల ఏమవుతుందంటే అసలైన అగ్రికల్చర్ రైతులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు మా ఇంటి పక్కన పెరడు భూమి ఉంది, 2 గుంటల పెరడు భూమి ఉంది. ఈ శ్రీకాంత్ గారికి అమ్మాలంటే ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ కాకపోతే ఎంఆర్ఓ గారి దగ్గర రిజిస్ట్రేషన్ కాకపోతే ఇంకెక్కడ అవుతుంది ఆపినట్టే కదా. దీనివల్ల ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ వల్ల వచ్చే నష్టమైతే ఉండదు. ఎమ్మెల్యే గారికి చెప్పేటప్పుడే ఫీడ్బ్యాక్ అనేది తప్పుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనివల్ల అనేక మంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టండి. ఏంటంటే అసలు ఫామ్ ల్యాండ్సా కాదా చూడండి, చూసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని నష్టం వచ్చేది ఏమి లేదు. కానీ ఏదైతే అక్రమ మార్గంలో లేఅవుట్లు పెట్టి ప్రజల్లో ఇబ్బంది పెట్టేవారు ఖచ్చితంగా ఆపాల్సిందే. అదే ఇప్పుడు అయినా కూడా రిజిస్ట్రేషన్ కావట్లేదు.
అవి అక్రమ లేఅవుట్లో పెట్టినా కూడా నాలుగు కమిషన్ చేసుకోవాలి. సబ్ రిజిస్టర్ గారు అక్కడ సబ్ రిజిస్టర్ దగ్గర చేయాలి కాబట్టి ఇప్పుడు అవ్వట్లేదు కూడా అవి. సరే ఏదేమైనా కూడా ఈ విషయం లోపల ఈ నాన్ లేఅవుట్ ఏంటి డీడీసీపీ అంటే ఏందో ఖచ్చితంగా అంటే ఇక్కడ జరిగే విషయాన్ని పూర్తిగా రైతులకు జరిగే ఏదైతే ఉందో విషయాన్ని పూర్తిగా ఎమ్మెల్యే గారికి చెప్పాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నాయకులు అంతర్గత కుమ్మలాటల వల్ల ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం వల్ల ఈ ఇబ్బందుల వల్ల ఇదంతా పంచాయతీ నాకెందుకు ఆయన సౌమ్యుడైన ఎమ్మెల్యే గారు ఇదిని ఆపమని పై అధికారులు చెప్పడం జరిగింది. పై అధికారులకు కింద స్థాయి అధికారులకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి ఎమ్మెల్యే గారు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అసలు దానివల్ల వచ్చే నష్టం ఏంది, దీనివల్ల జరిగేది ఏంది, అసలు కొనుక్కుంటే జరిగేది ఏంది అని ఒకసారి క్షుణ్ణంగా మీరు పరిశీలించి దీన్ని ఒకసారి మళ్ళొకసారి చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అనేక మంది మధ్యతరగతి ప్రజలు చిన్న ల్యాండ్ కొనుక్కొని బాగుపడే వాళ్ళే, ఎక్కడ కూడా ఉండదు.